హలో హ్యాపీ పీపుల్, స్వాగతం సుస్వాగతం మాటల పరిమళాలకి. నేను మీ కళ్యాణి. ఈరోజు ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, అసలు ఈ ఛానల్కి ఈ పేరు ఎలా వచ్చింది. మాటల పరిమళాలు అని చెప్పేసి నా ఛానల్ నేమ్ కదండి, మన ఛానల్ నేమ్. అసలు ఈ పేరు వెనుక కథ ఏంటి, ఆ స్టోరీ నేను మీకు చెప్పబోతున్నా. అసలు ఎందుకు ఈ వర్డ్ ఎంచుకున్నాను, ఈ ఛానల్కి టైటిల్ ఎందుకు పెట్టాను అని మీకు వివరించాలి కదా. మన జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడిప్పుడే. సో దానికి సంబంధించిన అన్ని విషయాలు మీకు తెలియపరచడం చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. సో మాటలు, ఒకరితో మనం ఏదైనా మాట్లాడడం అనేది, మన బాధల్ని లేకపోతే మన మనసుని తేలికపరచడం, మనం కొంచెం సేద తీరడం, అంటే చాలా ఫ్రీ అయిపోవడం. ఇలా ఒకరితో ఎవరితో మాట్లాడితే మంచి మాటలు మాట్లాడడం వల్ల ఎవరితో అయినా మనకి అనిపించినప్పుడు, ఈ రోజుల్లో అలాంటి మాటలు కరువైపోయాయి. అంత బిజీ లైఫ్లో అన్ని విషయాలుగా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే. సో అట్లా పరిమళం అంటే ఒక సువాసన, మంచి ఫ్రాగ్రెన్స్ అని చెప్పుకున్నాం కదా. ఆ ఫ్రాగ్రెన్స్ అనేది మన మనసుని హత్తుకుంటుంది. సో ఈ రెండు వర్డ్స్ని, ఈ రెండు పదాలని మేళవించి నేను ఎంతో శోధించి, అసలు మంచి టైటిల్ ఇవ్వాలి నా కాన్సెప్ట్కి, నా కంటెంట్కి. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసే ముందు అసలు ఒక చక్కటి, అసలు ఆ పేరు వినంగానే నేను గుర్తుకు రావాలి అన్నట్టుగా అనుకుంటూ ఈ టైటిల్ని నేను ఎంచుకోవడం జరిగింది. మాటలు పరిమళాలు అంటే మీ మనసుకి హత్తుకునేటువంటి చక్కటి మాటలు, మీ జీవితంలో ఆనందాన్ని విరిసేలాగా చేసేటువంటి మంచి మాటలు, మీ లైఫ్ని చాలా హాయిగా ప్రశాంతంగా మార్చేలాంటి ఒక మంచి మాటలతోటి నేను మీ ముందుకు రావాలనుకున్నాను. అందుకనే మాటల పరిమళాలు అని చెప్పేసి నేను నా ఛానల్కి ఈ పేరు పెట్టడం జరిగింది. నచ్చింది అమ్మే అందరికీ. మీకు ఈ మాటల పరిమళాలు అని నా ఛానల్ నేమ్ ఏదైతే ఉందో, మన ఛానల్ నేమ్ ఇది ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ నాకైతే చాలా నచ్చిందండి. నాకు నచ్చింది కాబట్టే కదా నేను ఛానల్ నేమ్ మాటల పరిమళాలు అని పెట్టుకున్నాను. సో మీరు కూడా ఇలాంటి ఒక ఛానల్ ఏదైనా పెట్టుకుంటే మీరు మీ ఛానల్కి ఎటువంటి నేమ్ పెడతారు అది కూడా కామెంట్లో చెప్పండి. సో ఇంకా మంచి మంచి విషయాలు నేను చెప్పాను కదా, ఒక సిరీస్లో వెళ్దాం మనం నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో. స్మైల్ అని, ఇన్నర్ పీస్, ఇంకా పాజిటివిటీ, ఇట్లా చాలా చాలా అంశాలు ఉన్నాయి. మీరే చూద్దరు. మ్యాజిక్ వెనుక, మన మాటల పరిమాణాల వెనుక ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటో మీరు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. సో ఇదండి ఇవాళ మన మాటల పరిమళాల వెనుక, పదం వెనుక, మాట వెనుక ఉన్నటువంటి ఒక కథ, స్టోరీ. ఈ టైటిల్కి సంబంధించిన ఒక స్టోరీ. సో స్టే ట్యూన్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాటల పరిమళాలు. అండ్ స్టే హ్యాపీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.